పుడికి తీయడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఇవన్నీ డ్రైనేజెస్ అన్ని క్లీన్ చేయమన్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఒకవేళ ఎక్కువ వర్షం పడినా ఏ పంట కూడా ముంపుకు గురి కావడానికి వీలు లేదు. అదే సమయంలో చివరి భూములు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. సాగునీటి సంఘాలు పెట్టాం, ఎన్నికలు పెట్టాం, ఎంపిక చేశాం. సాగునీటి సంఘాలకు ఇంకొక బాధ్యత కూడా చెప్పాను. కాలువలు చూడడమే కాదు, మీ ప్రాంతంలో నీటి భద్రత ఇచ్చే బాధ్యత ఈ సాగునీటి సంఘాలదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషులు తాగడానికి నీళ్లు గాని, వ్యవసాయానికి నీళ్లు గాని, పరిశ్రమకు నీళ్లు గాని ఇచ్చే బాధ్యత వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి, చివరి భూములకు నీళ్లు ఇవ్వాలి. ఎక్కడన్నా మైన్ ఇరిగేషన్ ట్యాంకులుంటే ఆ ట్యాంకులకు నీళ్లు రాకపోతే పైనుండే కాలువలు గాని పైనుంచి వచ్చే నీళ్లు సక్రమంగా రావడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రధానంగా మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నీటి భద్రత కోసం ముందుకు పోతున్నాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని ప్రతి సోమవారం పోలవరంగా డిక్లేర్ చేసి నేను పర్యవేక్షించి 72% పూర్తి చేశాను. డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. గవర్నమెంట్ మారింది, సీతకన్నేశారు. సీతకన్నేసి ఏజెన్సీ మార్చి, ఇంజనీర్లు మార్చి అనాదన చేశారు. గోదావరిలో ఒక్కొక్కసారి ఉన్న పళంగా ఉధృతంగా వర్షపు నీరు వస్తాయి. అలాంటిది 20 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్స్ నీళ్లు వచ్చి ఏదైతే మనం కట్టిన డయాఫామ్ వాల్ మీద పోయింది, ఆ వాల్ అంతా కూడా పూర్తిగా దెబ్బతినింది. కాపాడుకోవలసిన డయాఫామ్ వాల్ ని కాపాడకుండా పోయి ఈ పని చేసిన దానివల్ల 440 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన ప్రాజెక్ట్ ని ఇప్పుడు మళ్లీ ప్యారల్ గా ఇంకొక డయాఫామ్ వాల్ కి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక వ్యక్తి చేసిన తప్పు ఎంత పెను ప్రమాదం చేస్తుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు చూస్తే సమయం కూడా పోయింది. మళ్లీ ఈ ప్రభుత్వం వచ్చింది, ట్రాక్ లో పెట్టాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణాకు అనుసంధానం చేస్తాం. ఇప్పుడు పట్టసీమ ద్వారా వస్తున్నాయి, రేపు గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టా మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. నేను రైతులందరినీ ఒకటే కోరుతున్నా. నిన్న చూశారు, నిన్న మొన్న 10 గంటలు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఈరోజు మళ్లీ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం. నేను కూడా ఒక మాట చెప్పేసి వెళ్లిపోవచ్చు, లేకుంటే ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్లిపోవచ్చు. ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లిపోతే పనులు అవ్వవు. కానీ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆలోచించి అన్ని విషయాల్లో అందరికీ స్పష్టత ఇచ్చి ఎక్కడికక్కడ ఫలితాలు రాబట్టాలని చూస్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ రోజు మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది, మీరందరూ అకౌంట్లో ఒకసారి చూసుకోండి. మీ ఫోన్లో ఇప్పటికే వచ్చి ఉంటుంది. వచ్చిందా లేదా? ఇంకా మంది వేయలేదా? వేసారా లేదా? ఎంత పడ్డాయి? 99% పడ్డాయి. పడ్డాయా? పడ్డాయని వాళ్ళు చేలు పైకెత్తండి. 99% వచ్చాయి. ఫోన్లు లేని వాళ్ళు ఉంటే తప్ప అందరికీ వచ్చాయి. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. రాష్ట్రంలో ఉండి ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే 46,85,000 మంది రైతు అకౌంట్లో
99% పైన మీ అకౌంట్లకి డబ్బులు పడిపోయినాయి. మీటింగ్కి వచ్చారు ప్రధానమంత్రి గారు, వాళ్ళు ముందు బటన్ నొక్కారు, కేంద్రం డబ్బులు వచ్చింది. ఆ మీటింగ్ అవుతాన్ని మనం బటన్ నొక్కాం, మన డబ్బులు కూడా మీ అకౌంట్లోకి వచ్చాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో నేను ఆగడం లేదు, రైతాంగాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నాను. నేను చెప్పిన 5 పాలసీల్లో రాబోయే వారంలో 6 రోజులు ఈ రైతుకు సంబంధించిన నాయకులందరూ మీ ఇళ్లకు వస్తారు, ప్రతి రైతును కలుస్తారు, మీ యోగక్షేమాలు తెలుసుకుంటారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 నీటి భద్రత, 2 డిమాండ్ ఆధారిత పంటలు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో పాత రోజుల మాదిరిగా అందరం ధాన్యమే పండిస్తే, వరే పండిస్తే ఇప్పుడు వరి తినేవాళ్ళు లేరు. ఎందుకంటే చాలా మంది ఎవరైతే బియ్యం తింటామో